అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఒక బ్రేకింగ్ న్యూస్. భయ్యా సన్నీ యాదవ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులో ఉన్నాడు ప్రస్తుతం ఈ బైకర్. దీనికి కారణం 2 వారాల క్రితం ఏదైతే పాకిస్తాన్కు భారత్కు మధ్య కొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వార్ మొదలైందా అన్న యుద్ధ వాతావరణం నెలకొంటే ఈ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కు టూర్కు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్తో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, పాకిస్తాన్ అక్కడ మనుషులతో ఎవరైతే చిట్చాట్ చేశారో వారికి సంబంధించిన డేటా అంతా సేకరిస్తుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీంట్లో భాగంగానే గత 2 వారాల క్రితం పాకిస్తాన్ టూర్కు వెళ్ళొచ్చినటువంటి తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ విచారణ కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. మరి విచారణలో పాక్ టూర్కు సంబంధించిన ఆ డేటాను సేకరించే పనిలో ఉంది ప్రస్తుతానికి ఎన్ఐఏ. ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్త. అయితే మొన్నటి వరకు ఈ ఏదైతే ప్రమోషన్స్ చేశాడో, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడో, ఈ విషయంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ పైన తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి. ఎంతోమంది బెట్టింగ్ యాప్స్కి బలవుతూ ఉంటే ఒక పక్క ఈ డబ్బులు దండుకొని ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి యువకులని బలి తీసుకున్నారు. మీ ఫాలోవర్స్ అయినా సరే వారికి మంచి చెప్పాల్సింది పోయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు దండుకున్నారంటూ భయ్యా సన్నీ యాదవ్ పైన అటు నా అన్వేషణ కావచ్చు, ఇతర యూట్యూబర్లు కావచ్చు, లేదంటే చాలామంది పబ్లిక్ కూడా తనపైన విమర్శలు వ్యక్తం జరిగింది. ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ టూర్కు వెళ్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్లో ఈ భయ్యా సన్నీ యాదవ్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన పోస్ట్ మీకు చూపిస్తాను. ఆ పోస్ట్తో పాటు కింద కొన్ని కామెంట్లు వచ్చాయి. 2 వీక్స్ బ్యాక్ అంటే పహల్గాం దాడి జరిగిన తర్వాత ఎంత ఉద్రిక్తత వాతావరణం భారత్ పాక్ మధ్య ఉందో మీకు తెలిసిందే. ఇప్పటికీ కూడా గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏది భారతదేశంలో. అలాంటిది మీరు పాకిస్తాన్కి ఎలా వెళ్తారు అని ఆయన పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాంట్లో కొన్ని బూతులు కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కంటపడితే దయచేసి క్షమించండి. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా. ఎస్, జూమ్ ఇట్. ఎస్, భయ్యా సన్నీ యాదవ్ అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది. భయ్యా సన్నీ యాదవ్ అండ్ భయ్యా సన్నీ యాదవ్ హిందీ వ్లాగ్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆ యొక్క రెండింటి కొలాబరేషన్లో ఈ పోస్ట్ చేయడం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ అఫీషియల్ 2 వీక్స్ ఎగో ఇండియా ఇన్ టు పాకిస్తాన్ పీకే ఆన్ మోటార్ సైకిల్. ఐ ఆమ్ ద ఫస్ట్ ఇండియన్ బైకర్ టు క్రాస్ ద ఇండియా పాక్ బోర్డర్ అని చెప్పేసి ఒక తంబు పెట్టడం జరిగింది. నెక్స్ట్, గోయింగ్ టు మేక్ హిస్టరీ, ఫాలో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ టు గెట్ అప్డేట్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఆల్వేస్. భయ్యా సన్నీ యాదవ్ 2 వీక్స్ ఎగో, క్లియర్గా చూడొచ్చు, 2 వీక్స్ ఎగో. సో ఈ పోస్ట్ కింద కొన్ని అద్భుతమైన కామెంట్లే వచ్చాయి. ప్రస్తుతానికి ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది ఏం దర్యాప్తు చేయబోతుంది, ఎలాంటి డీటెయిల్స్ వెల్లడించబోతున్నారు, మనోడు ఎక్కడెక్కడ తిరిగాడు. ఇప్పటికే మనం చూస్తున్నాం జ్యోతి మల్హోత్రా కావచ్చు, పూణేకి సంబంధించిన ఇంకొక యూట్యూబర్ కావచ్చు, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంకొక యూట్యూబర్ కావచ్చు, వీళ్ళందరూ పాకిస్తాన్తో కొంత స్పైగా వ్యవహరించినటువంటి తీరు వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తుంటే ఒక్కొక్క విషయం వస్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. ఎలాంటి డేటా వీళ్ళు పాకిస్తాన్కు షేర్ చేశారని. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు యూట్యూబర్ని భయ్యా సన్నీ యాదవ్ను కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం కొంత చర్చనీయాంశం అవుతుంది. చూడాలి ఎలాంటి ఈ విచారణలో ఏమేమి తేలబోతున్నాయని. ఇతను కూడా పాకిస్తాన్తో ఏమైనా లింకులు ఉన్నాయా అనే దిశగా మాత్రమే ఎన్ఐఏ ఖచ్చితంగా దర్యాప్తు జరుపుతుంది. దర్యాప్తులో ఏం తేలుతుంది అనేది తెలిసే ముందు ఈ పోస్టుకు సంబంధించి కొన్ని కామెంట్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ఇక్కడ కామెడీగా కూడా పెట్టారు, తిరిగి రాకపోతే మన తెలుగు స్టేట్స్ హ్యాపీగా ఉంటాయంట. భయ్యా సన్నీ పైన ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఉన్న పగ కనిపిస్తోంది కామెంట్లో మనకి. ఎందుకన్నా ఈ చిల్లర బతుకంట. ఓకే, ఇది నేను చదవలేని. ఈ పోస్ట్ కింద మీరు చదువుకోండి, ఇంకా వేరే ఉన్నాయి. ఇప్పుడు నేను వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ కామెంట్ మీకు బయటికి చదవలేకపోతున్నా. అన్న ఈ టైంలో పోతే అక్కడ ఒక బీప్ సౌండ్. ఎస్, చూడొచ్చు. నిన్ను చెక్కేస్తారు సైన్యం. కొంతమంది పాజిటివ్గా ఒకటి పెట్టారు, ఆల్ ద బెస్ట్ బ్రో, బీ సేఫ్ అంట. ఎందుకంటే వచ్చి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి కదా, అక్కడ నుంచి సేఫ్ బదిలి వచ్చి ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయి. నువ్వు హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ అన్న. లవ్ గుర్తులు. వార్ జరుగుతుంటే నేను బార్డర్లోకి ఎవడు రానిస్తాడు బ్రో, కోపంలో నిన్నేసేస్తారు జాగ్రత్త అని చెప్పి మళ్ళీ ఒకరు పెట్టడం జరిగింది. ఈ టైంలో వాడికి వేసాయ ఎవడిచ్చాడు, వీడి సిచ్యువేషన్ని యూటిలైజ్ చేసుకొని వ్యూస్ దొబ్బి డబ్బులు వేసుకుంటాడని చెప్పేసి ఇదే జరిగింది. సో మ్యాక్సిమం 80% కామెంట్లు అయితే నెగిటివ్గా రావడం జరిగింది. ఆ నెగిటివ్ కామెంట్స్లో కూడా మనం చూడొచ్చు. సేఫ్గా పోయారని కొంతమంది చెబుతా ఉంటే, కొంతమంది మాత్రం వీడు వ్యూస్ని అంటే ఈ ఉన్న పరిస్థితుల్ని ఈ ట్రెండింగ్ టాపిక్ని యూస్ చేసుకొని వ్యూస్ కొల్లగొట్టచ్చని చెప్పి వెళ్తా ఉన్నట్టు చెప్పింది. మొత్తానికి పాకిస్తాన్కి పోయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. ఈ విచారణ ఎలా జరగబోతా ఉంది, అసలు భయ్యా సన్నీ యాదవ్ని
ఎలా గుర్తించారు, ఎలా అదుపులోకి తీసుకున్నారనే విషయాలు మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న ఎస్ నమస్తే అన్న. నమస్తే పవన్. భయా సన్నీ యాదవ్ 2 వారాల క్రితం పాకిస్తాన్కి వెళ్ళి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన కొంతమంది యూట్యూబర్ల పైన నిఘా సంస్థ చేస్తున్నటువంటి దర్యాప్తులో భాగంగా ఇప్పుడు భయా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎలా జరగబోతుంది ఈ విచారణ ఏంటి అంటే జ్యోతి మరోత్రా అనేటువంటి ఒక హర్యానా యూట్యూబర్ని ఆమెని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత అనేక మంది యూట్యూబర్లను అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్, అంతమంది పూణే, ఉత్తరప్రదేశ్ ఇలా 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూట్యూబర్లను అదుపులో తీసుకున్నారు. ఆ విచారణలో తేలిన అంశాల ఆధారంగా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా అదుపులో తీసుకున్నారు. అంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ తో ఏమైనా లింకులు ఉన్నాయా, మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఏమన్నా పాకిస్తాన్ లో అతను కూడా ఏమైనా ఇచ్చాడా? ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్ అత్యంత దారుణంగా అసహించుకుంటున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎందుకు పోయాడు భయ్యా సన్నీ యాదవ్? 2 వీక్స్ అగో అంటే యుద్ధం జరిగి యుద్ధం ముగిస్తుంది అనుకున్న తర్వాత, కాల్పులు విరమణ జరిగింది అనుకున్న తర్వాత వెళ్ళాడు. అంటే పాకిస్తాన్ అంటే అసహ్యం, కోపం ప్రతి భారతీయుల్లో ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే పాకిస్తాన్ వెళితే ఈ టైంలో చూస్తారు, వ్యూవర్షిప్ వస్తుంది. డబ్బులే అన్నిటికీ ముఖ్యం కాదు కదబ్బా, దేశం ముఖ్యం. అంతే కదా, దేశం ముఖ్యం. ఏ భారతీయుడు ఇలా పాకిస్తాన్ పోవాలని కోరుకోవట్లేదు. రెండోది, ఒక వ్యాలిడ్ పాయింట్ నువ్వు చదివిన కామెంట్లు కూడా నేను విన్నాను. వీసా ఎవరు ఇచ్చారు ఈ టైంలో? ఈ టైంలో పాకిస్తాన్ వెళ్ళడానికి వీసా ఎక్కడి నుంచి సౌలభ్యం జరిగింది? అతనికి అవకాశం ఉండదు కదా. మరి ఇల్లీగల్ గా వెళ్ళాడా? ఇల్లీగల్ గా వెళ్ళటం అనేది చాలా పెద్ద నేరం కదా. మరి ఇప్పుడు ఎన్ఐఏ విచారణలు అవన్నీ తేలతాయి. కానీ ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇతని మీద బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు అన్నటువంటి అభియోగం మాత్రమే ఉంది. కానీ దేశానికి ద్రోహం తలపెట్టాడని కనుక అభియోగం కనుక వస్తే మనం అత్యంత దారుణంగా చూడాలి ఆ విషయాన్ని మాత్రం. ఇంకొక విషయం నేను చెప్తున్నా, నేను డే 1 నుంచి కొన్ని అనుమానాలు లేవనెత్తున్నా. వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు కదా, ఆ బెట్టింగ్ యాప్లు ఎక్కడవి, ఎవరివి? నేను మాత్రమే ఈ పాయింట్ లేవనెత్తా ఉన్నా. ఈ బెట్టింగ్ యాప్లు అయితే ఎక్కడి నుంచి? పాకిస్తాను, కజకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇలాంటి దేశాల్లో ఉగ్రవాదులు ఎవరికి తెరవకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సర్వర్ ద్వారా వీటిని తయారు చేస్తున్నారు. ఇవి గూగుల్ ప్లే స్టోర్ లో లేదా మామూలుగా డౌన్లోడ్ కావు. ఇవి రకరకాల సోషల్ మీడియా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. వాటిని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఇవి ఉగ్రవాదులు తయారు చేసినటువంటి యాప్లు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారేమో అని ఒక అనుమానం నాకు ఉండేది. ఇప్పుడు అనుమానాన్ని కొన్ని బీజాలు పడతా ఉన్నాయి, అనుమానాలు పునాదులు పడతా ఉన్నాయి. నిజమే, వీళ్ళు ఉగ్రవాదులు సంబంధాలు ఉన్నాయేమో, ఆ ఉగ్రవాదులు డబ్బులు ఇస్తున్నారేమో, ఆ డబ్బుల కోసమే ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారేమో, జనాన్ని ముంచేసి డబ్బులు వాళ్ళకి చేరేలా చేస్తున్నారేమో. వీళ్ళకి లాభం, జనానికి నష్టం, ఉగ్రవాదులకి మరీ లాభం. అంటే ఉగ్రవాదులకి సహజంగా డబ్బులు రావబ్బా. ఎందుకంటే దేశాలు కట్టడి చేస్తూ ఉంటే వాళ్ళ డబ్బులు రాకుండా, అంటే వాళ్ళు ఆయుధాలు కొనుక్కోకుండా, వాళ్ళకి రోజువారీ మెయింటెనెన్స్ వెళ్లకుండా చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని నిషేధించారు అనుకుంటే, కాబట్టి వాళ్ళకి ఫండింగ్ రాకుండా చేస్తూ ఉంటాయి. వాళ్ళకి ఫండింగ్ కి ఈ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా డబ్బులు లాక్కుంటా ఉంటారు. రెండోది, నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, భారతదేశం మీద డైరెక్ట్ గా యుద్ధం చేయటం చేత కానటువంటి ఉగ్రవాద సంస్థలు, లేదు వాళ్ళని ప్రేరేపించే పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళు ఏం చేస్తారు, లేదా చైనా లాంటి దేశాలు కూడా, చైనా లాంటి దేశం ఇవన్నీ ఏం చేస్తారు, డైరెక్ట్ గా భారతదేశం మీద యుద్ధం చేయరు, సైబర్ యుద్ధం చేస్తారు. సైబర్ యుద్ధం ఏ రకంగా చేస్తారు? బెట్టింగ్ యాప్లకి, గేమింగ్ యాప్లకి భారతీయులని బానిసలుగా చేసుకొని మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కొల్లగొడతారు. తర్వాత భారతీయ యువకులంతా ఏం చేస్తారు, వీటికి బానిసలయ్యి డబ్బులు పోగొట్టుకొని జీవితం ఆగమై ఆత్మహత్యల వైపు వెళ్తారు, ఆర్థికంగా కుదేలైపోతారు. మన కుటుంబాలు కుదేలైపోవటం, భారతదేశం ఆర్థికంగా చితికిపోవటం, మన యువత నిర్వీర్యం కావటం చైనాకి, పాకిస్తాన్ లాంటి అవసరం. కాబట్టి మన దేశ యువతమే డైరెక్ట్ గా యుద్ధం చేయలేని చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు, లేదా వెనకాల ఉన్న ఉగ్రవాద సంస్థలు చేసేటువంటి ఎత్తుగడే బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు. వాటిని ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అసలు ఇట్లాంటి యూట్యూబర్ మనకు అవసరం? ఒక మాటలో చెప్పాలంటే, అక్కడ యువత బలైపోతున్నారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, కోట్లు దండుకున్నారు, మీ అకౌంట్లో వేసుకున్నారు. ఇక్కడ 2 దేశాలు కొట్టుకుంటున్నాయి, భారతదేశానికి నష్టం జరుగుతుంది, భారతదేశంలో ఉన్న అమాయకులు చచ్చిపోతానంటే ఈ హాట్ టాపిక్ ని మీరు యూజ్ చేసుకుని వ్యూస్ కోసం ఇప్పుడు పాకిస్తాన్ టూర్కి వెళ్తావా? ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని దేశం బాయ్కాట్ చేయాలి. ఇలాంటి యూట్యూబర్లు మనకు అవసరమా? అస్సలు అవసరం. ఇలాంటి యూట్యూబర్ మనం ఎంకరేజ్ చేయాలా? అస్సలు అవసరం లేదు. 100% పోస్ట్ చూడు, గర్వంగా ఎలా పెట్టాడు చూడు, ఐఎమ్ ద ఫస్ట్ యూట్యూబర్ అంట. నేను మీకు చదివి వినిపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇందాక మన ప్రేక్షకులకు వినిపించడం జరిగింది. ఇండియా టు పాకిస్తాన్ ఆన్ మోటార్ సైకిల్, ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ బైకర్ టు అక్రాస్ ద ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అంట, గోయింగ్ టు మేక్ ఏ హిస్టరీ అంట, చరిత్ర లిఖించబోతున్నాను. జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి కొన్ని భాష నేను మాట్లాడలేను, కానీ ఒక భారతీయుడిగా బుద్ధి ఉండాలి కదా మనం పాకిస్తాన్ పోవటానికి. ఈ టైంలో
పాకిస్తాన్ ఎవరు? మన శత్రు దేశం. ఎవరు? మన దేశం మీద ఉగ్రదాడి చేపించినటువంటి దేశం. అవును. ఎవరు? ఈ ప్రపంచంలో అది దేశం కాదు, ఉగ్రవాద శిబిరం అని మనం చెప్తా ఉంటాం. ఈ దేశం వల్ల ఉగ్రవాద శిబిరాన్ని పోయి వచ్చాడు. అవును. పాకిస్తాన్ అనేది దేశం కాదు, ఉగ్రవాద శిబిరం. అవును. అలాంటి దేశానికి ఒక భారతీయుడు ఎందుకు వెళ్తాడు? వెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజానికి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ అందరినీ మా పోమని చెప్పాం. వాళ్ళ దేశంలో ఇండియన్స్ అందరినీ వెళ్ళిపోమని వాళ్ళు చెప్పారు. మరి ఇలాంటి టైంలో మన దేశస్తున్నటువంటి ఇతను పాకిస్తాన్ ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? చాలా క్లియర్ గా తెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎన్ఐఏ విచారిస్తుంది. చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తాయేమో. బయటకు వచ్చిన అంశాల ఆధారంగా మళ్ళీ వీడియోలు చేసి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. కానీ ఒకటి, మీరు ఎంకరేజ్ చేస్తున్న యూట్యూబర్ ఎవరు అని చెక్ చేసుకోండి దయచేసి. ఈ దేశం కోసం మన వీరులు పోరాటం చేస్తే, మన ఆర్మీ పోరాటం చేస్తే, జవాన్లు ప్రాణాలు తెగించి పోరాటం చేసి ఇవాళ మనం సేఫ్గా ఉన్నాం. మన రాష్ట్రానికి తెలుగు వారైనటువంటి ఉమ్మడి అనంతపురానికి జిల్లాకు సంబంధించినటువంటి ఒక జవాను, అతను పాకిస్తానీ నుండి దాదాపు ఒక 10 మందిని చంపేసి తను చనిపోయాడు. మురళీ నాయక్ 10 మందిని చంపేసి తను చనిపోయాడు. అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే జవాన్లు బోర్డర్లో ఉండబట్టి మనం సేఫ్గా ఉన్నాం. అలాంటి జవాన్లను అవమానించేలా మనం పాకిస్తాన్కి పోయేటువంటి యూట్యూబర్లని మనం ప్రమోట్ చేయటం అంటే నిజానికి మన దేశాన్ని మనం అవమానించుకోవటమే. దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్ల గురించే మాట్లాడుకున్నాం. ఇలా పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు అంటే ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చాలా క్లియర్ గా బయ్యా సన్నీ యాదవ్కి జ్యోతి మల్హోత్రాకు ఉన్న లింకులు ఏంటి? బయ్యా సన్నీ యాదవ్కి అస్సాం యూట్యూబర్ కి, వాళ్ళు కూడా యూట్యూబర్లే, పూణే యూట్యూబర్ కి లేదా ఉత్తరప్రదేశ్ యూట్యూబర్ కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? అసలు వీళ్ళందరికీ పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలు ఏంటి? పాకిస్తాన్ ఎలా రాగారు? నిజానికి పాకిస్తానీలు ఇప్పుడు భారతదేశం మీద కోపంగా ఉన్నారు. మనకి యూట్యూబర్ కోపం లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళతో ఏదో మంచి సంబంధాలు ఉన్నట్టే లెక్క కదా. ఇప్పటికైతే ఇంకా విషయాలు బయట రాలేదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. అదే జ్యోతి మల్హోత్రా గురించి అయితే మేము విషయాలు చెప్పగలం, ఎందుకంటే బయటకు వచ్చాయి. డానిష్ అనేటువంటి అక్కడ గూఢచార రాయబారితో మీరు చెప్పిన దానికి ఇంకా స్ట్రెంగ్ చేసే వర్డ్స్ ఏంటంటే, మన సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ జాట్ అటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆయన పైన ఒక నిఘా సంస్థ ఒక కన్నేసి ఉంచింది. కొంత అనుమానాస్పదంగా ఉంది ఆయన వ్యవహారం అని చెప్పేసి మన సిఆర్పిఎఫ్ జవాన్నే అట్లాంటి జవాన్ పొజిషన్ లోనే అనుమానం రాని వ్యక్తిని కూడా రీసెర్చ్ చేసి పట్టుకుంది. అట్లాంటిది బయ్యా సన్నీ యాదవ్ ని ఇప్పుడు అదుపులోకి తీసుకుందంటే ఏదో ఒక చిన్న లింకులు లేకుండానే తీసుకుని ఖచ్చితంగా లింకులు ఉంటాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ చూడాలి ఈ ఎన్ఐఏ విచారణలో ఏం తెలబోతా ఉంది. ఇప్పటికైతే చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారన్న సమాచారం మనకు అంతా ఉంది. కానీ ఒకటి మాత్రం వస్తాం, ఎన్ఐఏ అదుపులో తీసుకుంది అంటే ఏదో రకమైన అనుమానమో సమాచారమో ఉంటేనే అదుపులో తీసుకుంటారు. ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ సూర్యాపేట నూతన కళ దగ్గర బెట్టింగ్ యాప్ మీద లోకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇతను అరెస్ట్ చేసింది లోకల్ పోలీసు, తెలంగాణ పోలీస్ కాదు, సూర్యాపేట పోలీస్ కాదు. ఇతను అదుపులో తీసుకుంది ఎన్ఐఏ, దేశంలోనే అత్యంత పెద్ద దర్యాప్తు సంస్థ. కాబట్టి రాబోయే కాలంలో ఏం జరిగితే చూద్దాం. రైట్, చూడాలి. బయ్యా సన్నీ యాదవ్ ని నార్మల్ విచారణలో భాగంగా పాకిస్తాన్ ని విజిట్ చేసి వచ్చాడు కాబట్టి తీసుకున్నారా, లేదంటే ఏదైనా లింకులు నిజంగానే పాకిస్తాన్ కి స్పై లాగా వ్యవహరించిన వారిలో బయ్యా సన్నీ యాదవ్ కూడా ఒకడా అనేది మాత్రం ఎన్ఐఏ దర్యాప్తులోనే తేలబోతోంది. చూద్దాం ఏం జరగబోతోందో.